దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మనతో మాట్లాడలాగున్న ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. తండ్రి, అయా నీ సహాయం కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ప్లీజ్ ఫాదర్ స్పీక్ టు అవర్ హార్ట్స్ లార్డ్. నాయన యేసు శరీరధారిగా మరి వచ్చి ఉన్నాడని అయా యొక్క మర్మము మా కళ్ళకు నాయన అయా తెరవమని నాయన మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నాయన దైవభక్తి గురించి నీ యొక్క గొప్ప మర్మము మాకు మీరు బయలుపరచండి. క్రీస్తు అడుగుజాడల్లో మేము నడవాలని మీరు కోరుతున్నారు ప్రభు. అయ్యా తండ్రి, ఇంత గొప్ప ప్రణాళిక సంకల్పాన్ని మేము అర్థం చేసుకుంటూ సహాయం దయచేయండి. కనికరం చూపండి. మహిమా ఘనత నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సో మనం నిన్న లివింగ్ యాజ్ జీసస్ లివ్డ్ అన్న కాన్సెప్ట్లో మరి దైవభక్తి గురించిన ఒక మర్మము మనం నేర్చుకుంటూ వచ్చాం. బైబిల్లో ఎన్నో మర్మాలు రాయబడ్డాయి. మిస్టరీస్గా పిలువబడినవి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం నిన్న చూసాం కదా. బాబిలోన్ మిస్టరీ అని రాయబడింది. 666 మనకి వాటి గురించిన విషయాలు బైబిల్ మర్మం అని చెప్తుంది. మ్యారేజ్ క్రీస్తుకి సంఘానికి, తర్వాత లాలెస్నెస్ ఇస్ మిస్టరీ అని చూసాము. ఇంకా ఇంకా క్రాస్ ఇస్ ఎ మిస్టరీ. సిలువ ఈ లోకంలో వారికి వెరితనంగా ఉంది, ఒక మర్మంగా ఉంది అని చూసాం. ఇంకా ఫస్ట్ కొరింథియన్స్‌లో కూడా మీరు చూస్తే ఈవెన్ రాప్చర్ గురించి మర్మం రెప్పపాటులో మనము ఆయన తెస్సలో చూస్తాం. అది ఒక మర్మం చూస్తాం. ఇంకోటి 2:7 వి స్పీక్ గాడ్స్ విజ్డమ్ ఇన్ ఎ మిస్టరీ, ద హిడెన్ విజ్డమ్ విచ్ గాడ్ ప్రీడెస్టిన్డ్ బిఫోర్ ద ఏజెస్ టు అవర్ గ్లోరీ. ఇది కూడా ఒక మర్మం. ఏంటంటే గాడ్స్ విజ్డమ్ ఒక మర్మంగా ఉంది. ఒకవేళ ఈ ఈ యొక్క విజ్డమ్ గనక వాళ్ళకి అర్థమై ఉంటే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారిని మహిమ స్వరూపి అయిన ప్రభువుని వారు సిలువ వేసి ఉండేవాళ్ళు కాదు అనేసి. అసలు వారికి అర్థం కాల. యేసుని వారు అర్థం చేసుకోలేకపోయారు. సో ఇన్‌ఫాక్ట్ దేవుని వేస్ అన్నీ కూడా దేర్ ఆల్ ద స్పిరిచువల్ మ్యాటర్స్ దే కెన్ బి డిసర్న్డ్ ఓన్లీ బై ద స్పిరిట్. అదే అధ్యాయంలో 2వ అధ్యాయంలో మీరు దీన్ని చూడొచ్చు కూడా. ఎన్నోదంటే 14 వచనం. 2:14 అండి. 1 కొరింథియన్స్ 2:14. యాహ్! ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ ఆ! సంబంధి అయిన చాలు. బికాజ్ దే ఆర్ స్పిరిచువల్లీ అప్రైజ్డ్ అన్న పదం చూస్తాం. ఇఫ్ ఎ న్యాచురల్ మ్యాన్ కెనాట్ యాక్సెప్ట్ దీస్ థింగ్స్. ఒక ప్రకృతి సంబంధమైన వాడు, శరీర సంబంధమైన వాడికి ఈ యొక్క విషయాలు ఒక మర్మంగానే గోచరిస్తాయి. సో దేవుని పరిశుద్ధాత్మ ద్వారా తప్ప మనకి ఈ యొక్క మిస్టరీస్, ఈ స్పిరిచువల్ మ్యాటర్స్ మనకి అర్థం కావు అన్నది మనం అర్థమవుతుంది స్పష్టంగా. ఆల్రెడీ దేవుని బిడ్డలైన మనకే ఇవి అర్థమవుతాయి. ఇక్కడ చూస్తే మీరు ఇదే అధ్యాయంలో ఒక్కసారి 9, 10 వచనాలు చూద్దాం. 9, 10 వచనాలు. ఇందును గూర్చి ఆ! దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఆ! ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, హ్మ్. చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. ఆ! మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. యెస్. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. హ్మ్. చాలు. సో పరిశుద్ధాత్మ దేవుడు మనకి అవి బోధిస్తాడు. ఏమేమి నేర్పిస్తాడు? ఏమేమి నేర్పిస్తాడంటే ఆహ్, ఏమేమి మనకు తెలియపరుస్తాడంటే
ఇదే వచనంలో కింద దేవుని మర్మములు కూడా పరిశోధించుచున్నాడు. 12వ వచనం. 12 ఒక్కసారి చూడండి. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని హ్మ్. తెలుసుకొనుటకై ఆ! మనం లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. ఆ! మనుష్య జ్ఞానము నేర్పు చాలు, చాలు, మాటలకు చాలు, చాలు. ఏంటంట దేవుని వలన మనకి ఏమేమి వస్తాయో, వి మే నో ద థింగ్స్ ఫ్రీలీ గివెన్ టు అస్ బై గాడ్. ద థింగ్స్ ఫ్రీలీ గివెన్ టు అస్ బై గాడ్. లావిష్ అన్నాడా? ఆ! అంటే దేవుడు తన కృపను ఎఫెసీ 1:7 చూస్తాం. హి హాస్ లావిష్డ్ హిస్ గ్రేస్. ఓకే. ఆయన ప్రేమను ధ్వజము వలె కుమ్మరించాడు అని రాయబడింది. ప్రతి ఉదయమున ఆయన వాత్సల్యత నూతనంగా మన ఎడల పుట్టుచున్నది. తర్వాత మన పట్ల ఆయన కలిగిన నిత్య సంకల్పం, దేవుని యొక్క చిత్తం మన పట్ల, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క గుణ సంపద, యేసుక్రీస్తు వారి యొక్క ఏమంటాము ది అన్ఫాథమబుల్ రిచెస్, అంటే శోధింప సఖ్యము కానీ యేసుక్రీస్తు యొక్క ఐశ్వర్యం అన్నమాట. క్రీస్తు యొక్క గుణాతిశయాలు ఇవి దే కెన్ నెవర్ బి అండర్స్టూడ్ బై ఎనీ మ్యాన్. ఈ లోకానికి ఇవి అర్థం కావు ప్రియులారా. మనకి దేవుడు ఈ మిస్టరీస్ ని రివీల్ చేస్తాడు. అయితే ఎందుకు, ఎవరికి రివీల్ చేస్తాడు? ఆ, ఆయన అందరికి రివీల్ చేస్తాడా? ఎందుకని కొద్దిమందికి రివీల్ అవ్వట్లేదు? ఇవి ఇవి రివీల్ అవ్వాలంటే ఏం కావాలి? మన టాలెంట్స్, మనకున్న ఏమంటాము ఇంటెలిజెన్స్తో పని లేదు. పేతురుకి అర్థమైంది, నువ్వు క్రీస్తు అంటున్నాడు పేతురు. అర్థమవుతుంది. అక్కడ పెద్ద పెద్ద ఫిలాసఫర్స్, స్కాలర్స్ ఉన్నారు, ఫారసీస్ ఉన్నారు, రిలీజియస్ లీడర్స్ ఉన్నారు, ఎవరికి అర్థం కావట్లేదు. మీరు గమనిస్తే లూక్లో కూడా దేవుని వాక్యం అరణ్యంలో ఎక్కడో ఉన్న యోహాన్ దగ్గరికి వచ్చింది, కానీ అక్కడ ఒక పెద్ద లిస్ట్ ఇస్తారు, వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాల. దేవుడు ఎవరికి తను తాను రివీల్ చేసుకుంటాడు? దీనులైన వారికి. హీ టీచర్స్ హిస్ వేస్ టు ద చిల్డ్రన్, టు ద హంబుల్. ఇది ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ విషయం అన్నమాట. ఇదిగో ఆయన జ్ఞానులకు ఈ విషయాన్ని ఏం చేస్తాడంట? మరుగు చేస్తాడు. అంటే కొద్ది మందికి ఆయనే మరుగు చేస్తాడు. ఎవరికి జ్ఞానులు అంటే ఎవరు జ్ఞానం కలిగిన వాడు అనుకుంటాడు, అది అర్థం అక్కడ. నిజంగా జ్ఞాని అని కాదు. అర్థమవుతుందా? దోస్ హూ థింక్ దట్ దే ఆర్ వైస్, దోస్ హీ థింక్ దట్ దే నో ఎవ్రీథింగ్. ఇంకా దేవుడు నీకు తెలుసు కదా, ఓకే గమ్మునుండి అంటాడు ఇక. అయితే హీ టీచెస్ హిస్ వేస్ టు ద చిల్డ్రన్, ఇన్ఫంట్స్కి, పసిపిల్లలకి ఇవి నువ్వు బయలుపరిచావని నేను స్తుతిస్తున్నాను ప్రభు, అది నీకు అనుకూలమైంది అని యేసుప్రభు వారు అంటారు. నేను ఎందుకు ఈ ఉపోద్ఘాతం ఇస్తున్నానంటే, దేవుని వాక్యం ఎలా ఉంటుంది అంటే పిల్లరా, ఓకే, అది మైండ్తో ఒక డాక్టర్ని అర్థం చేసుకోవటం కాదు ఇది. ఇప్పుడు కెమిస్ట్రీలో ఒక బోర్స్ లానో లేకపోతే రూథర్ఫోర్డ్స్ ఏమంటాము షోడింగర్ ఈక్వేషన్, ఇది ఫారడేస్ లాస్, ఒక వ్యక్తిని కూర్చోబెట్టి మనం టీచ్ చేస్తే, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థమవుతాయి ఎంత కొంత కదా. మైండ్తో వాటిని అనలైజ్ చేసుకొని అర్థం చేసుకోగలుగుతాం. బట్ లెట్ మీ టెల్ యూ, ద స్పిరిచువల్ మ్యాటర్స్ మైండ్తో డిసర్న్ చేయడానికి, అర్థం చేసుకోవడానికి కాదు. అది మన కనులు తెరవబడాలి. అది మన హృదయానికి అది అది రివల్యూషన్ అవ్వాలన్నమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇందాక చూస్తున్నాం మనం, దిస్ ఈస్ ద గ్రేట్ మిస్టరీ. ఏంటిది? నేను ఆల్రెడీ మనం స్టార్ట్ చేసాం. ఏంటి గ్రేట్ మిస్టరీ? దైవభక్తిని గురించిన మర్మం గొప్పది అనేసి. ఎంతమంది మనము గాడ్లీగా ఉన్నాం, దైవభక్తి కలిగి ఉన్నాం? ఎన్నిసార్లు ఆ చాప్టర్ చదివాం మనం? యేసు సశరీరుడిగా వచ్చి ఉన్నాడు, ఆయన ఆత్మయందు పరిశుద్ధతలో ఆయన తీర్పు నొందాడు, నీతిని బట్టి పరిశుద్ధతలో. తర్వాత సీన్ బై ఏంజల్స్, ప్రొక్లెయిమ్డ్ ఇన్ ద నేషన్స్, తర్వాత బిలీవ్డ్ ఇన్ ద అమాంగ్ ద పీపుల్, అందరి దగ్గర నమ్మబడ్డాడు, అండ్ హీస్ అసెండెడ్. ఇదంతా మాకు తెలియదా? చెప్పండి. యేసు శరీరధారిగా వచ్చాడని మాకు తెలుసు. ఎవరికి తెలియదు ఇక్కడ అందరిలో కదా? మరి ఆ వాక్యము ఎంత ప్రభావితం చేసింది మన జీవితాలని? మనం ఎంత గాడ్లీగా మనం ఎదుగుతున్నాం? ఎంతమంది మనం గాడ్లీగా ఉన్నాం? 100%. ఏమండి నాకు అర్థమవుతుందా? వాక్యము ఎందుకు మన జీవితంలో ప్రభావవంతంగా పనిచేయలేకపోతుంది? ప్రాబబ్లీ వీ హ్యావ్ సమ్ జస్ట్
doctrinal head knowledge. Head knowledge cannot save us. అయితే అది రెవల్యూషన్ అవ్వాలి. మనము దాన్ని నిజంగా ధ్యానించాలి. గలతీ పత్రిక ఎందుకు రాశారో తెలుసా? దాని కాంటెక్స్ట్, ఉద్దేశం చెప్పనా? అయ్యో అవివేకులైన గలతీలారా, మీరు పౌల్ లెటర్స్ కేర్ఫుల్గా చదువుతూ వెళ్ళండి. ప్రతి లెటర్లో వాళ్ళని గురించి థ్యాంక్స్ చెప్తూ వస్తాడు పౌల్. ఐ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫెయిత్ అంటాడు. రోమన్స్ నుంచి మీరు ఏ పత్రిక తీసుకున్నా పౌలు థ్యాంక్స్ చెప్తూనే వచ్చాడు. కానీ ఈ పత్రికలో పౌలు, నాకు తెలిసినంత నా అబ్జర్వేషన్లో, హీ డి నాట్ థ్యాంక్ గాడ్ ఫర్ దెమ్. తన హృదయం నొచ్చుకుంది, బాధపడ్డాడు అనమాట పౌలు. ఏంటి, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ దిస్ గలేషియన్స్? చాలా మంచి విషయాలు రాశాడు డాక్టరినల్గా. అసలు గలేషియన్స్ లేకపోతే నూతన నిబంధన చాలా ఏమంటాము, అర్థమయ్యేది కాదు. గ్రేస్ అసలు అర్థం కాదు. అసలు నూతన నిబంధన అంటే స్పష్టంగా మనకి ఒక స్పష్టత ఇచ్చింది గలేషియన్స్ అనమాట. అయితే ఏమంటున్నాడు? సిలువ వేయబడిన యేసును మేము మీ ఎదురుగా ప్రదర్శించలేదా? అయితే మీరు ఇంత త్వరగా మీరు ఎట్లా ఈ యొక్క స్వార్థను డిస్టార్ట్ చేశారు? ఎలా మీరు ఎంత త్వరగా తప్పిపోయారు? మీకు అర్థం కాలేదా సిలువ అని అంటున్నాడు కదా. మీరు కనుక చూస్తే క్విక్గా ఎన్నో వచ్చినామంటే గలషియన్స్ 1:7 ఎంత ఏమన్నా, విచ్ ఈస్ రియలీ నాట్ అనదర్ 6లో అది అంటాడు, ఏజ్డ్ 6వ వచనం నుంచి 6-7. క్రీస్తు కృపను బట్టి ఆ, మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు గాని ఆ, క్రీస్తు సువార్తను చెరుపగోరి ఆ, మిమ్మును పరచువారు కొందరున్నారు. క్రీస్తు స్వార్థను చెరపగోరి. ఓకే, దోస్ అండ్ యూ వాంట్ టు డిస్టార్ట్ ద గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్. డిస్టార్టేషన్, దాన్ని చెరపడం. ఏం జరిగింది? ద రిజల్ట్ ఏంటి? అంటున్నాడు, మేము సిలువ గురించి మేము కదా మాట్లాడింది. కొరింథీయులో ఏమంటున్నాడు? మేము సిలువ గురించి తప్ప నేను ఏదైనా అసలు మాట్లాడానా? పౌలు ఎక్కడికి వెళ్ళినా తన ఫోకస్ అంతా ఏంటంటే క్రాస్. నేను సిలువ గురించి తప్ప నేను వేరేది మాట్లాడాను. ఎందుకంటే మిగతాది ఏదైనా అది వ్యర్థమే. ఏది కూడా ఈ సిలువను వ్యర్థం చేయకూడదు అనే పౌలు యొక్క ఆశ అని చెప్తూ, అయితే ఏమైంది ఇక్కడ? సిలువను వారు స్లోగా పక్కన పెట్టగానే 3వ అధ్యాయంలో ఏం జరిగింది తెలుసా? స్లోగా సంఘంలోకి 2 ప్రాబ్లమ్స్ వచ్చాయి. నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తూ వచ్చాను, మీకు గుర్తుంటే. ఫస్ట్, లోకము, కార్నాలిటీ ఎంటర్ అయిపోయింది. ఇక్కడే వీళ్ళకే రాసింది, శరీర కార్యములు ఏమనగా అనేసి. శరీరం గురించి ఎక్కువగా మాట్లాడింది ఈ సంఘంతోనే. ఓకే, శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధం పోరాడుతుందని వీళ్ళతోనే మాట్లాడింది. శరీర కార్యం గురించి అంత స్పష్టంగా, ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ గురించి మాట్లాడడం కూడా దీంతోనే. వాక్ బై ద స్పిరిట్, లివ్ బై ద స్పిరిట్ గురించి మాట్లాడింది కూడా ఈ సంఘంతోనే. అది ఏమైంది? సిలువని పక్కన పెట్టగానే స్లోగా కార్నాలిటీ ఎంటర్ అయిపోయింది. శరీర సంబంధమైన క్రియలు ఎంటర్ అవుతాయి. సెన్షువాలిటీ అంటాం. సెన్షువల్ సెన్స్ బయలుదేరుతాయి. అయితే మీరు అనొచ్చు, సిలువ గురించి నేను ఎప్పుడు బయట పెట్టలేదు, పక్కన పెట్టలేదు అనేసి. నో, యేసు చెప్తున్నాను చూడండి పిల్లలు, 24/7 పాసిబుల్ అయితే మనము మన ధ్యానంలో, మన ఆలోచనలో, తలంపుల్లో వేలాడుతున్న యేసుక్రీస్తు వారిని మనం చూస్తూనే ఉండాలి అవకాశం దొరికినప్పుడల్లా. అట్లని బొమ్మ పెట్టుకోమని అనట్లా, ఓకే, బొమ్మను పూజించమని అనట్లా. బట్ ఇన్ యువర్ మైండ్స్, యువర్ థాట్స్, ప్రభువు అసలు ఏం చేశాడు సిలువలో, వాట్ హ్యాపెండ్ ఆన్ ద క్రాస్, దీన్నే పౌలు అంటున్నాడు ఉపదేశ క్రమము, ద టీచింగ్. మీరు చూడండి, రోమాపత్రిక రోమాపత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చదువుదాం ఒకసారి. రోమాపత్రిక 6:17. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఆ, ఏ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి పూర్వకముగా లోబడిన వారై
ఉమ్, పాపము నుండి విమోచింపబడి నీతికు దాసులైతిరి. ఇందుకు ఆ. దేవునికి స్తోత్రం. ఈ ఉపదేశ క్రమమునకు ఎవడు తను అప్పగించుకుంటాడో, ఈ ఉపదేశ క్రమం ఎవరు అర్థం చేసుకుంటారో వాళ్ళు మాత్రమే పాపం నుంచి విముక్తి పొందుతారు, లేకపోతే సాధ్యం కాదు. దిస్ ఈస్ ద టీచింగ్. బైబిల్లో నెంబర్ ఆఫ్ టీచింగ్స్ ఉన్నాయి. దేర్ ఇస్ అ టీచింగ్ అబౌట్ గివింగ్, టీచింగ్ అబౌట్ ప్రేయర్, టీచింగ్ అబౌట్ వర్డ్, నెంబర్ ఆఫ్ టీచింగ్స్ ఉన్నప్పటికీ కూడా దీన్ని ఏమంటామంటే అసలు దిస్ ఈస్ ది టీచింగ్ అన్నమాట, ద అవుట్ స్టాండింగ్ ట్రూత్. అది ఈ ఉపదేశ క్రమానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోవాలి. ఏం మాట్లాడాడు ఏంటి అసలు ఆ ఉపదేశ క్రమం అంతా మీరు గమనిస్తే రోమపత్రిక 6, 7, 8 అధ్యాయాల్లో ఏదైతే చెప్పబడిందో అదే ఉపదేశం. ఎంటైర్ క్రిస్టియానిటీ మొత్తానికి ద సెంట్రల్ డాగ్మా అంటాం, ద కోర్ డాక్ట్రిన్ అంతా కూడా రోమపత్రికలో పెట్టేశాడు పౌలు. 6వ అధ్యాయం 7, 8 వచనాలు అధ్యాయాల్లో ఉన్న విషయం ఇది అర్థం కావాలి మనకి. మన టాపిక్ ఇదంతా ఎందుకు చెప్తున్నానండి ప్రియులారా, యేసు ప్రభు క్రైస్ట్ టెంప్టేషన్ గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. యేసు ప్రభు వారి సిలువలో ఏం చేశాడో అది అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు వారు ఎలా శోధించబడ్డాడో, ఆయన శోధన యొక్క ఏమంటాము నేచర్ మనకు అర్థం కావాలి. మనం యేసుని వెంబడించడం సాధ్యమేనా, యేసులాగా జీవించడం సాధ్యమేనా, తర్వాత యేసు ప్రభు వారికి మనకి ఏమైనా తేడా ఉందా, సిమిలారిటీస్ ఉన్నాయా, ఏమైనా డిస్సిమిలారిటీస్ ఉన్నాయా, ఈ విషయాల్ని మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం కదా. సో ఇప్పుడు దాకా మనం చూసింది ఏంటంటే సిలువ మన జీవితాల్లో ఒక క్షణము కూడా ఆ సైట్ మనం కోల్పోకూడదు. కోల్పోయాము అంటే నాకు ఎలా తెలుస్తుంది అంటే మన జీవితంలోకి ఈ యొక్క డీడ్స్ ఆఫ్ ద ఫ్లెష్ వచ్చేసి ఉంటాయి. ఆల్రెడీ కార్నాలిటీ వచ్చేసి ఉంటుంది. చెక్ చేసుకుందాం మనం. అవన్నీ ఏదైనా లిస్ట్ ఉంది కదా, పెద్ద లిస్ట్ ఉంది కదా, ఎన్ని ఉన్నాయి ఆల్రెడీ వచ్చేసి జ్వరబడే చూద్దాం. ఒక ఇంటిని మనము డోర్ వదిలేసి అట్లానే వదిలేసి పెడితే ఏమవుతుంది, ఓ ఇంటిని పట్టించుకోకపోతే ఏమేమి చేరుతాయి అందులోకి, స్లోగా ఒక్కోటి స్పైడర్స్ చేరుతాయి, పురుగులు చేరుతాయి, కాలుజీలు ఒక్కోటి జారుతూ ఉంటాయి అన్నమాట. సో సిలువని మనము స్లోగా పక్కన పెడితే కార్నాలిటీ వస్తుంది. కార్నాలిటీని కప్పుకోవడానికి లీగలిజం బయలుదేరుతుంది. నెక్స్ట్ సమస్య వెళ్తే ఏంటంటే గలేషియన్స్తో లీగలిజం, ఒక రిలీజియన్. ఎందుకు లీగలిజం తెలుసా? ఓన్లీ టు కవర్ అప్ ద కార్నాలిటీ. చూడటానికి పైకి భక్తి గల వాడుగా నేను ఇప్పుడు యాక్షన్ చేయడం మొదలు పెడతా, ఎక్కువగా నన్ను నేను భక్తిపరుడుగా కనపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అది కాదు కాబట్టి. నేను ఇవి రెండు రిజల్ట్ దేనివల్ల అంటే బికాస్ వీ హ్యావ్ మిస్ ద క్రాస్ ఇన్ అవర్ లైఫ్. ఓకే, సో అయితే ఇది మనం బ్యాక్ ఆఫ్ మైండ్లో పెట్టుకుంటూ మనం ముందుకెళ్దాం. యేసుక్రీస్తు ప్రభువారు యొక్క డైటీ అంటే ఆయన దైవత్వం గురించి, నిత్యుడికి తండ్రి అని మనం నేర్చుకున్నాం. ఆయన శరీరధారిగా వచ్చిన విషయం కూడా మనము నేర్చుకుంటూ వచ్చాం. ఆయన ఎందుకు శరీరధారిగా రావాల్సి వచ్చిందో కొన్ని మనము ఉద్దేశాలు చూసాం. ఈ ఉద్దేశాలు ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ప్రభు శరీరధారిగా ఇన్కార్నేషన్ అవ్వడానికి ఉద్దేశాలు క్విక్గా నేను మళ్ళా చెప్తాను. ఒకటి, తండ్రిని బయలుపరచడం అని చూసాము. మనకి మాదిరిని చూపటం. లిసన్ కేర్ఫుల్లీ. మనకి మాదిరిగా ఏ ప్రవక్త కూడా యేసుకంటే ముందు నన్ను వెంబడించండి నేను మాదిరిని అని చెప్పారు ఎవరన్నా? నో ప్రాఫిట్. దేర్ వర్ గ్రేట్ ప్రాఫిట్స్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్. కానీ ఎవరికి చేతగాల ఆ మాట అంటాం? యేసు ప్రభువారు అన్నారు ఒక మాదిరిగా చూపటానికి. ఇంకోటి, ఆయన హీ కేమ్ డౌన్. ఆయనకి మనకి తేడా ఏంటంటే ఆయన క్రాస్ ఏంటంటే పాప పరిహారార్థమైన క్రాస్. అది ఆయన మరణము దేనికోసం అంటే అటోన్మెంట్ ఫర్ అవర్ సిన్స్, పాప ప్రాయశ్చిత్తం చేశాడు. అందుకోసం ఆయన శరీరధారిగా వచ్చాడు. తర్వాత దావీదుతో చేసిన నిబంధనను నెరవేర్చడానికి నీ సింహాసనం మీద ఒకరు ఉంటాడు. ఎప్పుడు కూడా ఉండాలంటే ఒక వ్యక్తి కావాలి, అతను మరణించకూడదు. సో ప్రతి మనుషుడు మరణిస్తాడు, దేవుడు మాత్రమే మరణించడు. కనుక దేవుడే ఆ సింహాసనం మీదకి రావాలి, దావీదు సింహాసనం నిబంధనది. ఇంకా చూస్తే సో ఒక దైవ మానవుడు కావాలి, అపవాది క్రియలను లయపరచుట. మీరు గమనించిన పాత నిబంధనలో ఎక్కడైనా కానీ సాతానును ఎదిరించమని వారికి ఆజ్ఞ లేదు. ఎవ్వరు సాతాన్ని ఎదిరించి జయించిన వాడు ఎవ్వరు లేడు పాత నిబంధన మొత్తంలో. ఉన్నారా? కాస్ట్ అవుట్ డీమన్స్ ఎక్కడ జరిగిందా? జరగల. ఫస్ట్ టైం కాస్టింగ్ అవుట్ డీమన్స్
డేవిడ్ జరిగినప్పుడు దట్ ఈస్ నాట్ ద టైప్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ మేనిఫెస్టేషన్. నేను మీకు ఒక్క వచనం చూపిస్తాను. అండర్ ద ఓల్డ్ కవెనెంట్ లో జరిగిన విషయం, బట్ న్యూ కవెనెంట్ లో కింగ్డమ్ మేనిఫెస్టేషన్ జరిగినప్పుడు మొదటి సూచక్రియ ఏంటో తెలుసా? మీరు ఒకసారి రోమపత్రిక 12లో, నాకు తెలుసు మీకు బైబిల్ బాగా తెలుసు అని డేవిడ్ అంటారని నాకు తెలుసు, అందుకే నేను మీకు మాథ్యూ 12 చూపించాల్సి వస్తుంది. ఏమన్నా రోమన్స్ 12, సారీ మాథ్యూ 12. కొంచెం డోర్ ఓపెన్ చేస్తాను కొద్దిగా. పరలోక రాజ్యం వచ్చింది అనడానికి మొదటి సూచన ఏంటో చెప్పగలరా కదా? 12 ఎస్, 28 వచనం, 12:28. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. అదే అండి, దేవుని రాజ్యము నీ మీదకు వచ్చి ఉంది అంటే గుర్తు ఏంటంటే దెయ్యములు వెళ్ళిపోతాయి ఆయన నామములో. పాత నిబంధనలో ఎక్సెప్ట్ డేవిడ్ కేస్ తప్ప, ఓకే, మీరు గమనించండి, అక్కడ టెంపరీగా సాతాను సౌలు నుంచి వెళ్ళిపోయింది తప్ప మళ్ళీ వచ్చిందా లేదా? పూర్తి ఆధిపత్యం లేదు డేవిడ్కి. ఓకే, రెసిస్ట్ ద డెవిల్ అని పాత నిబంధనలు ఎవరితో అన్నాడా? అపవాదిని ఎదిరించండి అన్న మాట పాత నిబంధన ఎవరికి లేదు, అసాధ్యం అది. యేసుప్రభు వారే సాతాన్ తలని చేతకు దొక్కింది మొట్టమొదటిసారి. అంతవరకు అపవాది మీద, సాతాను మీద మానవునికి అధికారం లేదు, మానవుడు జయించలేడు. కాబట్టి మానవుడికి ఆ యొక్క ఆజ్ఞ ఇవ్వలేదన్నమాట. అందుకే ఇప్పుడైతే మనము యేసు నామములో మనం అందరం కూడా సాతాన్ని సంపూర్ణంగా జయించవచ్చు. సో యేసుప్రభు వారు ఎందుకు వచ్చారంటే వన్ రీజన్, అపవాది క్రియలను లయపరచడానికి, సాతానుని డిజామ్ చేయటానికి. కొలస్సీ పత్రికలో మనం చూస్తాం, సాతానుని ఏం చేశాడంటే ఆయన నిరాయుధునిగా చేశాడు, ఆయన రక్తం చిందించడం ద్వారా. అది మరలా మనం డీటెయిల్ తర్వాత చూస్తాం. ఇంకొకటి, ప్రధాన యాజకుడిగా మనతో ఏమంటాం, సింపథైజ్ చేయటానికి, మన మీద ఆయన సానుభూతి, లేకపోతే మనల్ని అర్థం చేసుకోవడానికి. హెబ్రీ 4:14-16 చూసాం. అండ్ హీ కేమ్ యాజ్ అ మ్యాన్, యాజ్ టు జడ్జ్, తీర్పరిగా ఉండటానికి. ఇవన్నీ మనం ఆల్రెడీ చూసాం. ఇంకోటి, దేవునికి మానవునికి మధ్యన ఒక మధ్యవర్తిగా ఉండటానికి, ఒక నరుడుగా ఉండడానికి ఆయన వచ్చాడు. అండ్ ప్రతినిధిగా, ఇది ఈరోజు మనం డీటెయిల్గా నేర్చుకోబోతున్నాం. ఆయన మన ప్రతినిధిగా ఆయన వచ్చి ఉన్నాడు, మానవునికి ప్రతినిధిగా. అలాగే దేవుని ప్రతినిధిగా, దేవునికి మానవునికి కూడా ఆయన ప్రతినిధి. ఆశ్చర్యం ఇది. అందుకే ఆయన మంచి పాట రాస్తాడు, ఆరాధించదా స్తుతించదా పాటలో, దేవుని మనిషిగా, మనిషికి దేవునిగా, దేవుని మనిషిగా, మనిషికి దేవునిగా, మధ్యవర్తిగా ఆయన వచ్చాడు. ఆ మధ్యవర్తి అనేవాడు దేవుడిగా ఉండాలి, మానవుడిగా ఉండాలి. డబుల్ యాక్షన్ అనమాట అది, డ్యూయల్ రోల్ అది. ప్రైజ్ ది లార్డ్. సో ఈ ప్రాతినిధ్యమే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఓకే, జీసస్ క్రైస్ట్ యొక్క టెంప్టేషన్ ఆల్రెడీ మనం చూసాం. ఓకే, నిన్న చాలా డీటెయిల్గా మనం చూసాము. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు 100% దేవుడే, కానీ ఆ దైవత్వం యొక్క ప్రివిలేజెస్ని ఆయన ఎక్కడ దేనికి వాడలా కదా. మేము క్లియర్గా చూసాం. అద్భుతాలు, స్వస్థతలు, మిరకిల్స్ చేశాడు. ఎలా చేశాడని రాయబడింది అపోస్తల కార్యాలలో చూసాం. పరిశుద్ధాత్మ శక్తి చేత అభిషేకం ఉంది ఆయన మీద, తండ్రి వలన, దేవుని యొక్క సహాయం వలన ఆయన చేసినట్లుగా రాయబడింది. హీ హ్యాడ్ టు డిపెండ్ ఆన్ ద హోలీ స్పిరిట్. ఆయన దేవుని కొలతలేని ఆత్మ చేత ఆయన నడిచాడు. అండ్ ఇంకోటి చూసాం మనం, ఆయన విశ్వాసముతో 33 సంవత్సరాలు జీవించటం మనం చూసాం ఆల్రెడీ కదా. ఇంకా చెప్పగలరా, ఏమేమి గుర్తున్నాయో మీకు? ఆయన మనుషునిగా, ఆయన శోధించబడ్డాడు, లాజర్ని లేపాడు. ఎట్లాగా ఆయన లేపాడండి? ఆయన చేసిన మిరకిల్స్ అన్ని కూడా మానవునిగా, ఓకే, పరిశుద్ధాత్మ శక్తితో. అయితే ఆయన
ఈరోజు వన్ ఆస్పెక్ట్, వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, నేను త్వరగా నేను పాయింట్లోకి వస్తాను ఈరోజు. యేసు శోధించబడ్డాడు. లిజన్ కేర్ఫుల్. యేసు శోధించబడ్డాడు, మన వలె అన్ని విషయాల్లో శోధించబడ్డాడు. యేసుక్రీస్తు వారి యొక్క శోధనకి మనము శోధించబడడానికి ఏమన్నా తేడా ఉందా? యేసుక్రీస్తు వారు శోధనని జయించాడు, మనం శోధనని ఎలా జయించాలి, అలాగే మనం జయించగలమా? ఈ ఆస్పెక్ట్ ఒక్కటి అర్థం చేసుకొని ప్రయత్నం చేద్దాం. యేసుప్రభు వారు మానవుడిగా ఉన్నాడు కదా. బైబిల్లో రాయబడింది ఆయన శోధించబడ్డాడు అనేసి. అంటే శోధన అంటే ఏంటి అసలు? శోధన అంటే ఏంటి? శోధన యొక్క ఉద్దేశం ఏంటి? ఏమండి, నేను చూసాం శోధన, అన్ని జనులకు శోధన వస్తుందా? అసలు వాడు అందులోనే ఉంటాడు, రావటం ఏముంది ఇంకా? వాడు ఉండడమే అందులో ఉన్నప్పుడు ఇక ప్రత్యేక శోధన అవకాశం ఏమి లేదు ఇక అక్కడ. అయితే మనం శోధించబడ్డాం. పౌలు చూడండి మీరు కేర్ఫుల్గా, రోమపత్రిక 7లో తను వెళ్ళిన ఆ యొక్క పోరాటం, శోధన గురించి చూసాం. అదే పౌలు ఫిలిప్పీ పత్రిక 3లో ఏమంటున్నాడు? హి వాజ్ అబ్సల్యూట్లీ కంఫర్టబుల్. నేను నిందారహితుడను, నేను ధర్మశాస్త్ర ప్రకారం నేను నీతిపరుడను. హి వాజ్ సో కాన్ఫిడెంట్ అనమాట, బ్లేమ్లెస్గా ఉన్నాడు. కానీ క్రీస్తులోకి రాగానే పోరాటం మొదలు అర్థమైపోయింది తనకి. యేసుక్రీస్తు వారి యొక్క నీతి, ఆయన స్టాండర్డ్ ముందు మనం ఏదైతే మంచి అనుకుంటున్నాం ఇదంతా కూడా కేవలం మురికి గుడ్డలా కనపడతాయి మనకి. అండ్ ఆయనకి పౌలుకి అర్థమైన విషయం ఏంటంటే, ఈ పోరాటంలో నేను బలహీనుడిగా నేను పడిపోతున్నాను అని అర్థమైంది, నాకు చేత కావట్లేదు అని అర్థమైంది తనకి. సో పౌలు రోమపత్రిక 7లో కన్సిస్టెంట్గా ఫెయిల్ అవటం మనం చూసాం. ఫెయిల్ అయ్యాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను. చూడండి ఎవరి గురించి మాట్లాడుతున్నా అంటే పౌలు గురించి మాట్లాడుతున్నా. ద గ్రేట్ మ్యాన్ ఎవర్ లివ్డ్, probably the greatest man of God. He lived for, I don't know ఎంతకాలం ఆ సీజన్ నడిచిందో నాకు తెలియదు, కానీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం తను ఈ పోరాటంలో ఓడిపోయి ఉన్నాడు. ఆయన వయసు ఎంత అప్పుడు? ఎంత అయిండొచ్చు? 30, క్లోజ్ టు 30, అట్లీస్ట్ నియర్ లేట్ 20sలో ఉండొచ్చు. 30 లోపే అనుకుంటాను మోస్ట్లీ. 28-29 ఇయర్స్ అయి ఉండొచ్చు, ప్రాబ్లీ 30 ఉండి మాకు తెలియదు ఎగ్జాక్ట్గా. ఆయన 67కి చనిపోతాడు పౌలు. అంత గ్రేటెస్ట్ మ్యాన్ ఆ స్ట్రగుల్ గుండా వెళ్ళటం మనం అర్థం చేసుకోవాలి. అక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే కొన్ని విషయాల గురించి మాట్లాడుతున్నాడు. నేను మంచి చేయాలనుకుంటున్నాను, నేను చేయలేకపోతున్నాను, ఫెయిల్ అవుతున్నాను అంటాడు. ఈ సందర్భంలోనే యాక్చువల్గా మనకి పౌలు ఈ యొక్క టీచింగ్ ఎక్కడ మొదలు పెడతాడు? రోమపత్రికలో. రోమపత్రిక మనం కేర్ఫుల్గా 8 chapters వరకు అసలు బై హార్ట్ చేసినా మంచిది, తప్పేం లేదు. ద సీక్వెన్స్, ద పర్ఫెక్ట్ ఆర్డర్లో రాసుకుంటూ వస్తాడు. ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, ఒక్కొక్క దాంట్లో మీరు చూస్తే అన్ని జనుల గురించి మాట్లాడుతూ, పాపం గురించి మాట్లాడుతూ, యూదుల గురించి మాట్లాడుతూ, తర్వాత రక్షణ ఎలా వస్తుందో మాట్లాడుతూ, యేసు రక్తము, విశ్వాసం గురించి మాట్లాడుతూ, ఓల్డ్ మ్యాన్ గురించి, తర్వాత ఈ పోరాటం గురించి 8th chapterకి వచ్చేసరికి పరిశుద్ధాత్మ నియమం గురించి మాట్లాడతాడు. హోలీ స్పిరిట్ కమింగ్ అండర్ ద హోలీ స్పిరిట్, లా ఆఫ్ ద స్పిరిట్ కిందకు వచ్చినప్పుడు ఎలా జయించామో ఒక సిస్టమాటిక్గా ఫౌండేషన్ వేసుకుంటూ వస్తాడు. ఈ క్రమంలో తన ఎక్స్పీరియన్స్ని, తన టెస్టిమనీని చెప్తున్నాడు. ఇదిగో నేను రక్షించబడ్డాను. ఓకే, నేను 6వ అధ్యాయంలో చూస్తున్నాడు, ఏమంటున్నాడు? ఇదిగో ప్రాచీన స్వామి సిలువ వేయబడింది, నేను రక్షించబడ్డానని మనకి డాక్టరీని చెప్తూ ఏమన్నా ఈ యొక్క రక్షించబడిన తర్వాత తను ఈ పోరాటంలో, ఈ స్ట్రగుల్లో అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడని నన్ను గుర్తుపట్టిన తర్వాత నాకెవరు రక్షిస్తారు అని ఎదురు చూస్తూ ఉన్నప్పుడు తనకి ఒక ప్రత్యక్షత వచ్చింది. నన్ను ఎవరు కాపాడుతారంటే థ్యాంక్ గాడ్ అంటున్నాడు. థ్యాంక్స్ బి టు గాడ్, దేవునికి స్తోత్రం అంటున్నాడు. 8వ అధ్యాయము ఇప్పుడు కేర్ఫుల్గా మనం మొదటి 3 వచనాలు చదువుదాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని తేజాలకపోయినో దానిని దేవుడు చేసెను.
శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ప్రైజ్ గాడ్. చూసారా, కేర్ఫుల్ గమనించారా? యేసుక్రీస్తు వారి శరీరం గురించి ఏం రాయబడింది అక్కడ? పాప శరీర అనుందా? పాప శరీరం అనుందా? పాప శరీర ఆకారము వలె. ఇంగ్లీష్లో ఒక్క లైన్ చదువుదామా? Romans 8:3. For what the law could not do, weak as it was through the flesh, God did, sending his own son in the likeness of sinful flesh, and as an offering for sin, he condemned sin in the flesh. చాలు. In the likeness of the sinful flesh, not the sinful flesh. యేసుప్రభు వారి యొక్క శరీరము పాప శరీరము కాదది. పాప శరీర ఆకారము పాప ఆకారంలో కనపడుతుంది, కానీ ఆయన సిన్ఫుల్ కాదు అనేది రాయబడింది అక్కడ. చాలా మంది ఇదే పట్టుకుంటారు. యేసుప్రభు వారిలో సిన్ఫుల్ నేచర్ లేదు, సిన్ఫుల్ ఫ్లెష్ కాదు, లేకపోతే ఆయనలో ఓల్డ్ అడామిక్ నేచర్ లేదు, కనుక ఆయన పాపం చేయలేదు అనేసి, కనుక ఆయన పాపాన్ని జయించాడు. మనము ఆదాము సంతతి కనుక మనలో ఆడమ్ నేచర్ ఉంది కనుక మనం పాపం చేస్తాం, మనం క్రీస్తులా జీవించలేము అనేది ఒక వాదన. అవునా? ఎంతమంది అగ్రీ అవుతారు? ఎప్పుడు రీజనబుల్ అనిపిస్తుంది కదా చాలా. ఆయన పాప శరీర ఆకారము వలె అంటే లైక్నెస్ ఆఫ్ సింపుల్ ఫ్లెష్ అంటే అడమిక్ ఫ్లెష్ లాంటిది కాదనే డైరెక్ట్లీనా? లైక్ ఈజ్ ఇట్ ఇంప్లయింగ్ దట్ ఆర్ పీపుల్ ఇంప్లైడ్ దట్? యా, పాప శరీర ఆకారము వలె. ఇప్పుడు నేనున్నాను ఇక్కడ, ఇప్పుడు పాపాల పుట్ట. ఓకే, అర్థం చేసుకుంటే పాపంలో పుట్టి పాపంలో పెరిగి మన ఆలోచనలో తలంపుల్లో యు సీ ఎవ్రీవేర్ మన నేచర్ కరప్ట్ అయిపోయింది. చూడండి, పౌలు అంటున్నా, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను. ఓకే, చూపు మాట ప్రవర్తన తరపులో మనం అందరము దోషం చేసే ఉన్నాము, గొర్రెలు తప్పిపోయే ఉన్నాము. ఎందుకని? కారణం ఏమంటాం మనం? చెప్పండి, ఏమంటాం? నేను పాపంలో పుట్టి పాపంలో పెరిగాను, నేను నా రూటే ఏంటి? ఆడమ్స్ రూట్ ఇది, కాబట్టి నేను పాపం చేస్తున్నాను అంట. నేను జస్టిఫై చేసుకుంటా. డేవిడ్ కూడా నా తల్లి పాపం అందే గర్భం ధరించాను అని అంటాడు. దావీదు కూడా ఇదే అందరూ నమ్మేది, జన్మతః మన పాపులం. ఇప్పుడు నేను ఎలా వాదించుకుంటానంటే, యేసుప్రభు వారు ఆయనకి ఆదము ద్వారా పుట్టలేదు, ఆయనలో ఆ రూట్ ఆఫ్ సిన్ లేదు. ఓకే, తర్వాత ఆయన ఈ వచనం క్లియర్గా చెప్తుంది, ఆయన పాప శరీర ఆకారము అంటే మనలాంటి ఈ యొక్క ఓల్డ్ అడామిక్ సిన్ఫుల్ నేచర్ ఆయనలో లేదు. ఆయన బోర్న్ పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు ఆయన. ఓకే, కాబట్టి ఆయన ఖచ్చితంగా పరిశుద్ధంగా జీవిస్తాడు. ఓకే, నాకు ఛాన్స్ లేదు అలాగా. ఏమంటాను ఇప్పుడు నేను వాదించాల్సి వస్తే, నాకు ఫిజికల్ ఫాదర్ ఉన్నాడు, మా ఫాదర్ అంతా ఆడమ్ నుంచి వచ్చారు, నాదంతా సిన్ఫుల్ అండి. ఆయనేమో ఫాదర్ లేడు, పరిశుద్ధాత్మ ద్వారా సర్వోన్నతుని శక్తితో ఆయన పుట్టాడు, ఆయన పుట్టుకలోనే పాపం లేదు, కాబట్టి ఆయన పాపం చేయడు. కాబట్టి ఆయనకి నాకు అసలు ఎట్లా పోలిక? నేను ఎలా జీవిస్తాను ఆయనలాగా అని అంటానికి రీజనబుల్గా ఉందా లేదా? కాదంటారు ఎవరన్నా? చెప్పండి, కాదంటే మీరు ప్రూవ్ చేయాలి ఇప్పుడు. ఇంకెవరంటారు కాదని? నా పాయింట్ మీరు క్యాచ్ చేశారా? ఓకే, మనము ఇది క్లారిటీ రావాలి మనకి, ఎందుకంటే దిస్ ఈజ్ ది మిస్టరీ, దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ మిస్టరీ. ఇది మనకు అర్థమైతే మనకు హోప్ ఉంది. ఇది అంత ఈజీ కూడా అర్థం కాదు మీకు. నా దయచేసి స్టాప్ మీ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్. భూషణ్ అడిగిన పాయింట్ నేను మళ్ళీ దానికి వస్తున్నా. యేసు ప్రభు వారికి ఇప్పుడు అడామిక్ నేచర్ అన్న, పాప శరీరాకార అడామిక్ నేచర్ అంటే వాట్ డూ యూ మీన్ బై దాట్? ప్రాచీన
పురుషుడు. మనందరికీ ప్రాచీన పురుషుడు ఉన్నాడు. యేసుప్రభు వారికి ప్రాచీన పురుషుడు ఉన్నాడా? ప్రాచీన పురుషుడు అంటే అర్థమైంది. ఓల్డ్ మ్యాన్ అంటే ఎవరు? అందరిలోకి ఓల్డ్ ఎవరండి? ఈ రూమ్లో అందరికంటే ఓల్డ్ నేనే. ఈ స్క్రీన్ మీద అందరికంటే ఓల్డ్ పెద్దవాళ్ళు ఉన్నారు. యాకోబ్ అన్న, ఈశ్వర గారు అంకుల్, కొద్దిమంది ఉన్నారు. మరి ప్రపంచం అందరికీ ఓల్డ్ మ్యాన్ ఎవరు? ఆడమే కదా. ఓల్డ్ మ్యాన్ అంటే మీనింగ్ ఏంటంటే ఆడమ్, ఒరిజినల్ ఆడమ్ అనమాట. మొదట పుట్టినవాడు. అతని స్వభావం ఎలాంటిది? ఏం చేశాడు అతను? హీ రెబెల్డ్ అగెయిన్స్ట్ గాడ్. హీ వాజ్ ఎ రెబెల్ స్టార్. మన పితామహుడు ఆయన. మనకి ఇప్పుడు పవర్ స్టార్, ఆ స్టార్, ఈ స్టార్ ఉన్నట్టుగా ఆయన అసలు రెబెల్ స్టార్ మన ఆదాం గారు. ఓకే, హీ రెబెల్డ్ అగెయిన్స్ట్ గాడ్. దేవుడు చెప్పిన ఒక ఆజ్ఞను ఆయన పాటించలేదు, తిరుగుబాటు చేశాడు, అవిధేయత చూపాడు. పండు తినడం చిన్న విషయంగా చూడకూడదు మనం. అది చాలా అట్టర్ ఏమంటాము, డిసొబీడియన్స్ అది. దేవుడు ఆయన అంటాడు ఆశీష్ ప్రౌల్ గారికి కోపం అని. నేను నిజంగా ఆశ్చర్యపోయాను. ఒక అతను ప్రశ్న వేస్తాడు ఆశీష్ ప్రౌల్ని, పండు తినడం అంత చిన్న తప్పు కదా, దానికి దేవుడు అంత శిక్ష ఇవ్వాలా అని ఒకటి అడుగుతాడు, పెద్ద తెలివిగా అడిగినట్టుగా. ఆయన ఎలా రియాక్ట్ అవుతాడంటే, ఎంత కోపం వస్తుందంటే ఆయనకి. అసలు ఆయన అంటాడు, దిస్ ఫెలో, దిస్ క్రీచర్, దిస్ క్రీచర్, వీడు పుట్టుకెంత, వీడు బతుకెంత, క్రీచర్ ఫ్రమ్ డస్ట్, ఈజ్ ఫార్మ్ ఫ్రమ్ ద డస్ట్. ద ఇన్ఫైనైట్ గాడ్ని, ద ఆల్మైటీ గాడ్ని యొక్క మాటని ఎదిరించి ఆయన ఇచ్చిన ఒక ఆజ్ఞను కేర్లెస్గా పట్టించుకోకుండా వద్దు అన్నది చేయటం అంటే చిన్న విషయం? అది చిన్నది కానే కాదు. దేవునికి విరోధంగా చేసిన పాపం చిన్నది పెద్దది అని ఉండదు ప్రియులారా. బికాస్ దిస్ ఈజ్ అగెయిన్స్ట్ హూమ్ యు ఆర్ డూయింగ్ అనేది ఇంపార్టెంట్. నాకు విరోధంగా మీరు ఏమైనా పాపం చేస్తే అది చాలా చిన్నది, పట్టించుకోవచ్చు, ఎవరు కేర్ కూడా చేయరు. అదే ఒక కలెక్టర్కి విరోధంగా చేస్తే, ఒక పోలీస్ ఆఫీసర్కి విరోధంగా చేస్తే ఏం చేస్తారు వాళ్ళు? అదే ఒక ఇంకా పెద్ద ఆఫీసర్కి, అదే సృష్టికర్తకి విరోధంగా. చూసారా, అగెయిన్స్ట్ హూమ్ యు ఆర్ డూయింగ్ అన్నది ఇంపార్టెంట్ ఇక్కడ. సరే, ఎనీవే, సో ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ అర్థమైందా? యేసుప్రభు వారికి ఆయనకున్న ప్రివిలేజెస్ ఒకసారి ఆలోచన చేద్దాం. ఫిజికల్ ఫాదర్ లేడు ఆయనకి, పుట్టుకలో పాపం లేదు, ప్రాచీన పురుషుడు లేడు ఆయనకి. తర్వాత చూస్తే సర్వోన్నతుని శక్తి చేత పుట్టాడని చెప్దాం. ఓకే, మంచిది. పరిశుద్ధాత్మ ద్వారా తల్లి గర్భం ధరించింది కాబట్టి ఆయన పుట్టుక వేరు. ఇన్ని క్వాలిటీస్, ఇన్ని అద్భుతాలు పెట్టుకున్న ఆయన, మోరోవర్ ఆయన దేవుడు, అది కూడా అంటాం కదా మనం. ఆయన దేవుడు అండి. ఈ విషయాలన్నీ పెట్టాం కాబట్టి ఆయన పాపం చేయలే ఒక్కటి కూడా. శోధన ఈజీగా జయించాడు. ఇప్పుడు నేనేంటి, మనకున్న లిస్ట్ చూద్దాం. ఏమంటాం మనం? దిస్ ఈజ్, ఐ టెల్ యూ, క్రిస్టియన్ చరిత్రలో ఈ 2000 yearsలో దిస్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డిబేట్స్. పెద్ద డిబేట్ అనమాట అది. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, మెజారిటీ ఆఫ్ ద సెక్షన్ ఆఫ్ పీపుల్, వాళ్ళు పైకి అనకపోయినా వాళ్ళకున్న అభిప్రాయం, నమ్మకం ఏంటంటే మనం యేసులాగా జీవించడం మనకి చేత కాదు. రీసెంట్ టైమ్స్లో చాలా మంచి బ్రదర్, ఒక బ్రదర్తో మాట్లాడుతూ ఉన్నా. సారీ, నేను డైరెక్ట్ మాట్లాడలేదు, వేరే బ్రదర్ ద్వారా తెలిసింది. ఆయన వెరీ గుడ్, డీసెంట్, చాలా మంచి మ్యాన్ ఆఫ్ గాడ్, వండర్ఫుల్ బ్రదర్. అయితే ఆయన అంటాడు, అన్న మనలో ఒక ఎలా ఉన్నారు బ్రదర్ అని కన్వర్సేషన్ వచ్చినప్పుడు, అన్న మనలో ఒక హ్యూమన్ ఎలిమెంట్ రూమ్ ఉంది కదా, అంటే ఎర్రర్ ఉంది కదా మనలో కూడా, పాపం చేయడానికి స్కోప్ ఉంది కదా అనేసి అన్నాడంట. నౌ డూ యూ అగ్రీ? చాలా మంది ఈ అభిప్రాయం కలిగి ఉంటారు. నేను క్రీస్తులాగా జీవించటము అసలు సాధ్యం అన్న అభిప్రాయంలో ఉంటారు. క్రీస్తుకు నాకు పోలిక ఏంటండి అనేసి అనుకుంటారు. క్రీస్తుకు నీకు పోలిక ఏంటో మనం చూద్దాం. మనం జస్టిఫికేషన్ ఏంటి? మనం ఎలా డిఫైన్ చేసుకుంటాం పాపం చేయడానికి కారణాలు? ఆనెస్ట్గా చెప్పండి, కొన్ని కారణాలు. ఏమేమి కారణాలు చెప్పుకుంటాం మనం పాపం చేసినప్పుడు? రూట్ ఆఫ్ సిన్ ఆల్రెడీ ఉంది కాబట్టి. రూట్ ఆఫ్ సిన్, చూడు మన భూషణ్ టక్ అని చెప్పాడు. ఇదే మెజారిటీ అనేది. చాలా మంది దైవజనులు చెప్పే మాట కూడా ఇది. మనలో ఏముందంట? రూట్ ఆఫ్ సిన్ ఆల్రెడీ ఉంది కనుక. రూట్ ఆఫ్ సిన్ ఇంకో పర్యాయ పదాలు చెప్దామా? లా ఆఫ్ సిన్, ఓల్డ్ మ్యాన్, ఫ్లెష్. అయ్యో నా శరీరం ముందు అనగా నా శరీరం ముందు 37వ అధ్యాయంలో ఏ మంచి లేదు.
అంటే దిస్ ఇస్ ద ఫ్లెష్ ఈజ్ ఆల్రెడీ రాటెన్, కరప్టెడ్ అనమాట. అది కానీ 6లో చూస్తాము, మనిషి పుట్టుకలో ఊహ అంతయు చెడ్డదంట, కేవలం చెడ్డది ఊహ అంతయు. అసలు ఇంగ్లీష్లో వాడిన పదం ఏంటి తెలుసా? ఎవ్రీ మోటివ్, ప్రసంగిలో కూడా చెప్తాడు, రోమన్స్ ఎవ్రీ ఇంటెంట్, ఎస్ వెరీ గుడ్, రోమన్స్ ఎవ్రీ ఇంటెంట్ ఈజ్ ఈవిల్. అసలు మనలోంచి వచ్చిన ఏ ఆలోచన అయినా దాని ఇంటెన్షన్ ఈవిలే ఉంటుంది. మీరు దాన ధర్మాలు చేయండి, చుట్టానికి ఎలా కనపడతాడు? మంచి క్రియలు చేస్తూ ఉంటారు చాలా మంది. బైబిల్ ఏమంటుంది తెలుసా? అరే నాకు తెలుసురా నీ ఇంటెన్షన్ ఏంటో అనేసి. ఏంటి ఇంటెన్షన్? మంచి పనులు చేస్తే ఇంటెన్షన్, బైబిల్ ఈవిల్ అని చెప్తుంది. మన హృదయంలో చాలా గుణాలు ఉన్నాయని చెప్తుంది కదా సార్. ఎన్ని లెక్క పెట్టుకుంటే కూడా చాలా ఉన్నాయి అవి. శరీర కార్యములు, ఎస్ మేడం, శరీర కార్యములు స్పష్టంగా గలషియన్స్ లో పౌలే చెప్తున్నాడు. సో మనం ఏమంటామంటే, నా ఓల్డ్ మ్యాన్ ఇంతే కదండి, నేను పుట్టుక నాది ప్రాచీన స్వభావంతో పుట్టాను, నాకు ఫిజికల్ ఫాదర్ ఉన్నాడు, లేకపోతే నేను వీక్, ఎన్ని రీజన్ చెప్పుకుంటాం మనం. ఇవైనా ఇంకేం రీజన్ చెప్తారా మీరు ఏమైనా? చాలా మంది తెలివిగా ఏమంటారు, దావీదు లాంటి పడిపోయాడండి, నేనెంత అంటాడు. దావీదు ఎక్కడ? దావీదు లాంటి పడిపోతే ఇక అసలు మనం నేనెక్కడ అంటాడు ఇంకొకడు. మోషేనే కోప్పడ్డాడు, నేను కూడా కోప్పడతానంటాడు. అంటే వారితో మనం కంపేర్ చేసుకుందామా? అది కరెక్టేనా? నేను మీకు ఈరోజు కొన్ని విషయాలు చెప్పిన తర్వాత, యేసు ప్రభువు వారిలాగా ఎలా జీవించగలం, ఆయనకి మనకు సిమిలారిటీస్ చెప్పిన తర్వాత మనకి ఎక్స్క్యూజ్ ఉండదు. చెప్తున్నా, యేసు ప్రభువు వారిలాగా జీవించకుండా ఉండటానికి నీ కారణం దొరకదు. అర్థమవుతుంది? నూతన నిబంధన స్టాండర్డ్ అసలు నేను చెప్పుకుంటూ వచ్చాను పిల్లరా. అసలు దేవుని యొక్క సంకల్పం ఒకటి ఉంది. దేవుని యొక్క ఒక బిగ్ ప్లాన్ చూడాలి ఎప్పుడు కూడా. గాడ్స్ మ్యాజెస్టిక్ అనమాట. అసలు అది ఎంత అత్యున్నతమైన ప్రణాళిక అంటే, మనం ఇక్కడ కొట్టుకుంటున్నాం చిన్న చిన్న విషయాల్లో, పెన్సిల్ ముక్కు కాడ, లేకపోతే నాకు అది ఆ స్థలం కాడ, ఈ స్థలం కాడ, దీని దగ్గర దాని చిన్న చిన్న విషయాలు మనం గొడవ పడుతున్నాం. అసలు అర్థం కాలేదు మనకి బ్రాడ్ ఈ స్పెక్ట్రమ్, ఈ యొక్క దేవుని యొక్క హ్యూజ్ ప్రణాళిక మనకు అర్థం కావాలి. చెప్పగలరా వాట్ ఈస్ గాడ్స్ ప్లాన్ ఫర్ అస్? నిత్య సంకల్పం మన పదం వాడుతున్నాడు. మన ప్లాన్స్ ఎలా ఉన్నాయి? మన ప్లాన్స్ ఏంటి? మన ఆలోచనలు ఏంటి? ఈ లోకం కొరకే, చాలా టెంపరీగా ఆలోచిస్తాం మనం. కొద్ది కాలము మన శరీరంలో గ్రేటిఫికేషన్ కోసం, ఒక మూమెంటరీ ప్లెజర్స్ కోసం మనం వెంటబడతాం, లేకపోతే తాత్కాలికమైన ఒక ఆస్తిపాస్తుల కోసం ప్రయాసపడతాం. ఇఫ్ ఐ టెల్ యూ, ఇఫ్ వి రియల్లీ అండర్స్టాండ్ ద ఇటర్నల్ ప్లాన్, ఇటర్నల్ గ్లోరియస్ రిచెస్ మనకు అర్థమైతే, అసలు యూ డోంట్ కేర్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. నీ ఆస్తంతా ఒకటి లాక్కున్నా పో అంటాను, థ్యాంక్స్ చెప్తావు, ఎందుకంటే నన్ను యు మేడ్ మీ లిటిల్ మోర్ ఆఫ్ స్పిరిచువల్, ఇటర్నల్ అని నువ్వు థ్యాంక్స్ చెప్తావు. గొడవ పడవు నువ్వు. అసలు అర్థమవుతుందా? ఏంటి మన యొక్క ఇటర్నల్ ప్లాన్ ఏంటి? దేవుంది నిత్య సంకల్పం ఏంటి? ఎఫెసీ పత్రికలో, నేను ఐల్ కమ్ టు దట్ అగైన్. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం ఆల్రెడీ మనం చూసాం, ఇంకొకసారి మనం చూడాలి. 7 నుంచి అవుతారా? దేవుడు కార్యకారియగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడినైతిని. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి, శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును, సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికిని తేటపరచుటకును, పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించను. వాట్ ఏ ప్యాసేజ్! దీన్ని 100 సార్లు చదవండి దయచేసి, ఒకసారి కాదు, 100 సార్లు చదవచ్చు దాన్ని. అంత డెప్త్, అంత ఏమంటాము వర్త్ ప్యాసేజ్ అది. తన ప్రియుని స్వాస్థ్యము ఏమంటారు తెలుసా? ది అన్ఫాథమబుల్ రిచెస్ ఆఫ్ క్రైస్ట్
ఇది అసలు ఎవరికి అర్థం కాదు. అది నీకు నాకు ఇవ్వాలి. తన మానిఫోల్డ్ విజ్డమ్ని, దేవుని యొక్క జ్ఞానం, నానా విధమైన జ్ఞానమును, దేవుని యొక్క మహిమ అంటాం దాన్ని. ఆయన కృప అనండి. ఆయన మహిమ ఏంటంటే ఆయన కృపనే. ఆయన మహిమ ఏంటంటే ఆయన మంచితనం, ఆయన క్యారెక్టర్ బేసికల్గా. అది ఎవరికి అర్థం కావట్లా. ఈ జనరల్గా చెప్తాను పిల్లలు, ఈ లోకంలో ఒక ధనవంతుడు 100 కోట్లు ఉన్నాయనుకోండి, మనం జనరల్గా ఎలా గుర్తుపడతాం అతను ధనవంతుడు అని? దేన్ని బట్టి గుర్తుపడతాం? రబ్బర్ చెప్పులు వేసుకొని, చినిగిపోయిన ప్యాంట్ వేసుకుని ఎవరైనా వెళ్తుంటే మనం నమ్ముతాం అతను ధనవంతుడని? వాడు చెప్పాడు అనుకో, నాకు 100 కోట్లు ఉన్నాయని, ఎవరు నమ్ముతారు? అస్సలు నమ్మరు, పిచ్చోడు అనుకుంటారు. అంటే నిజంగా ధనవంతుడు ఎలా గుర్తుపడతాం మనం? తన అటైర్, తన వేసుకునే బట్టలు, తను వాడే వాచ్, కారు, తన ఇల్లుని చూస్తాం మనం. తన మైండ్ సెట్, తన ఫ్రెండ్స్, తన కాంటాక్ట్స్ ఏంటి. తన ఫోన్ తీసుకొని మీరు కాంటాక్ట్స్ చూస్తే చీఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్స్, కలెక్టర్స్ అవి ఉంటాయి వాళ్ళవన్నీ. వారి అసోసియేషన్, దాన్ని బట్టి ఓహో వీళ్ళు ఇంత రిచ్ అని అర్థమవుతుంది. లిసన్ కేర్ఫుల్. ఎందుకు దేవుడు సంఘాన్ని తయారు చేసుకుని తెలుసు మనల్ని? వన్ రీజన్, నాట్ దిస్ ఇస్ ది ఓన్లీ రీజన్ చెప్పను, కానీ దేవుడు తన నానా విధమైన జ్ఞానమును, తన ప్రేమ, తన యొక్క ఆ మహిమ, ఆ కృప, హీ వాంటెడ్ టు రివీల్. ఎందుకు రివీల్ చేయాలనుకున్నాడు? ఏ కాంటెక్స్టో బైబిల్ రిమైన్ సైలెంట్, మనకు అర్థం కాదు. ప్రాబబ్లీ సేటన్కి ఆయన, లేకపోతే పరలోకంలో అథారిటీస్, చూడండి క్లియర్ ఏముంది అక్కడ, ఎవరెవరికి చూపించాలనుకున్నాడు? అండ్ టు బ్రింగ్ టు లైట్ వాట్ ఈస్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద మిస్టరీ. ఎవరికంట? ప్రధానులకును, అధికారులకును, సంఘము ద్వారా, మన ద్వారా రివీల్ చేద్దాం అనుకున్నాడు. పరలోకంలో, ఈ లోకంలో అన్ని జనులకు కూడా. అంటే ఏమవుతుంది? సంఘం అంటే దేవుని యొక్క ఆ విషయాలన్నీ కూడా సంఘంలో రిఫ్లెక్ట్ అవ్వాలి. సంఘము ద్వారా వాళ్ళకి అంటే డైరెక్ట్గా వాళ్ళు చూడలేరు, వాళ్ళకి అర్థం కాదు. పరలోకంలో ఉన్నారు కదా వాళ్ళంతా, మరి దేవుని డైరెక్ట్గా చూడొచ్చు కదా, వాళ్ళు చూడలేరు దేవుణ్ణి ఎవరు అప్రోచ్ కాలేరు. ఎందుకు అప్రోచ్ కాలేరు? ఎందుకు చూడలేరు వాళ్ళు? చెప్పగలరైనా? హెవెన్లీస్లో ఉన్న వాళ్ళు ఈ దేవుని యొక్క నానా విధమైన జ్ఞానమును, పరలోకంలో ఉన్నారు వీళ్ళంతా, డైరెక్ట్గా ఎందుకు చూడలేరు? ఎందుకు అర్థం కాదు వాళ్ళకి? ఆయన పరిశుద్ధుడు, ఆయన దగ్గరికి వెళ్తే వాళ్ళు కాలిపోతారు. చెప్పండి, ఆలోచించండి. ఒకటి అవి దూతలు, ఓకే. ఆయన తేజోమయుడు, ఆయన వెలుగును తట్టుకోలేదు. We cannot go to Father without Christ because He is the only way. ఓకే. జాషువా చెప్తున్నావు. అంటే చర్చ అంటే మేబీ తన భార్య ద్వారా వెళ్ళాలనే సంఘం అన్నారు కదా, మేబీ. ఓకే, వెరీ గుడ్. తన భార్య ద్వారా దేవుని యొక్క క్వశ్చన్ మళ్ళీ చెప్తుంది. దేవుని యొక్క నానా విధమైన జ్ఞానము, లేదా దేవుని యొక్క మహిమ. చూడండి, ఎఫెసీ 1 చూస్తాము. ఇదంతా, ఆల్ దిస్ రిడెంప్షన్, ఈ ప్లాన్ అంతా దేనికోసం అంట? తన కృపా కీర్తికి మహిమ కలిగినట్లుగా. ఎవరు మహిమపరిచేది? మనమే మహిమపరుస్తాం, దేవదూతలు ఆయనని మహిమపరచలేరు. ఆయన కృపాకీర్తికి ఎవరు మహిమ తెచ్చేది? ఎవరు ఆయన కీర్తిస్తారు? అబ్బా అని ఎవరంటారు? ఎవరండి? మనమే సార్. మనల్ని చూసి సిస్టర్, మనల్ని చూసి కదా. ఆయన స్వరూపంలో సృజించబడిన మనమే. నా క్వశ్చన్ మీకు అర్థం కాల. ఇప్పుడు ఎఫెసీ 1 మీరు చూస్తే, దేవుడు ఈ నిత్య సంకల్పంలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏంటి? బ్లేమ్లెస్ గా, పరిశుద్ధంగా ఒకరోజు నిలబెడతాడు మనల్ని, తన పోలికలోనికి మార్చి, మచ్చ, డాగు, ముడత, కలంకం లేకుండా. రేపు పొద్దున్న ఎలా ఉంటుంది సీన్ చెప్పనా? యేసుక్రీస్తు వారు, మీరు చూడండి, ఎలియాజరు రిబ్కాన్ తీసుకొని వస్తున్నాడు. ఎలియాజరు రిబ్కాన్ తీసుకొని వచ్చి ఇస్సాకు అప్పగిచ్చాడు. లిసన్ చాలా కేర్ఫుల్గా. ఇస్సాకు రిబ్కాన్ తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? ఎవరి దగ్గరికి వెళ్తాడు?
వాళ్ళ అమ్మ అబ్రహాం దగ్గరికి. దగ్గరికి. మీ దగ్గరికి వాళ్ళ డాడీ వాళ్ళ వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి పక్కన నిలబెట్టి చూపిస్తాడు. చూడండి కేర్ఫుల్గా. ఇస్సాకు ప్రైడ్ ఏంటి అప్పుడు? ఇస్సాకు యొక్క బోస్టింగ్ ఏంటి? రెబ్కా, చూసావా నా రెబ్కాని అనేసి. రెబ్కా తన పక్కన నిష్కల్మషంగా, పరిశుద్ధంగా, కన్యకగా, గ్లోరియస్గా కనపడుతుంది, బ్యూటిఫుల్ కనపడుతుంది. తన పక్కన నిలబడుతుంది వెళ్ళి. అక్కడ అబ్రహాం ఉంటాడు, ఎలియాజర్ ఉంటాడు, ఇంకెవరెవరు ఉంటారు అక్కడ చుట్టుపక్కల? వందల మంది పని వాళ్ళు ఉంటారు అక్కడ, చాలా మంది ఉంటారు. అందరి మధ్యలో ఇప్పుడు ఇస్సాకు, రెబ్కా ఉంటారు. కేర్ఫుల్ మీరు గమనించండి. అది ఎంత ప్రౌడ్ఫుల్ మూమెంట్ ఉంటుందంటే వాళ్ళకి. పరలోకంలో ఎగ్జాక్ట్ సీన్ మీరు చూస్తారు. నేను మొన్న ఈ మధ్య మన ఒక మ్యారేజ్కి వెళ్ళాను, నెహమియా మ్యారేజ్కి వెళ్తే అప్పుడు దాకా క్వైట్ కామ్గా నడుస్తుంది, చప్పగా నడుస్తుంది అంత సీన్ అంతా. వీళ్ళు పాటలు పాడే పాడుతున్నారు, తర్వాత విశేష ఏదో జరుగుతుంది, మొత్తానికైతే పెళ్లి జరుగుతుంది. కానీ కాసేపటికి అంత హడావుడి, సందడిగా హడావుడి కోలాహలం మారుతుంది. ఏందా అంటే పెళ్లి కుమార్తె వస్తుంది అనేసి అందరు నిలబడ్డారు. నాకు ఎంత నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి నాకు. ఐ జస్ట్ ఇమాజిన్ దట్ డే. ఆ రోజు నేను ఊహించుకున్నా, ఏంటి ప్రభు, ద హోల్ హెవెన్ లైక్ విల్ బి షేకెన్. ఏంటి కారణం ఏంటంటే బ్రైడ్ వచ్చేస్తుంది, యేసు ప్రభు యొక్క భార్య వస్తుంది. కెన్ ఇమాజిన్, మామూలు విషయం అది. సో ఆ యొక్క సంఘము వస్తుంటే, ఆయన పెళ్లి కుమార్తె వస్తున్నప్పుడు మొత్తం అందరు పాస్టర్స్తో సహా, ఓల్డ్ పాస్టర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా నిలబడాల్సిందే. ఏంటిది? వాట్ ఈస్ దట్ రెస్పెక్ట్ షీ హ్యాస్ ఆ మూమెంట్ లో? వి ఆల్ స్టూడ్ అప్ అండ్ సాదరంగా, ఘనంగా ప్రార్థన చేసి లోపలికి తీసుకొచ్చి స్టేజ్ మీద పెళ్లి కుమారుడు పక్కన కూర్చోబెట్టారు. నౌ లిసన్, మనకి సాంగ్ ఆఫ్ సాలమన్ లో మనం చూస్తాం. ఏంటది? సంఘానికి ఇవ్వబడిన ఒక టైటిల్, సమభీకర. దానికంటే ముందు ఒకటి ఉంటుంది, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమె ఎవరు? ఆవిడ ఇవ్వబడిన టైటిల్ చూసారా? సో అండ్ షీఈస్ దేర్. సమభీకర అని అర్థం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు వారికి సమానమైన భీకరం అన్నమాట. ఓకే, అసలు అంటే ఇప్పుడు అంత పవర్ఫుల్ లేడీ అన్నట్టు సంఘం. ప్రైజ్ గాడ్. అది ఒక ఆస్పెక్ట్. అయితే ఇప్పుడు ఎందుకు ఆయన కృపాకీర్తికి మహిమ ఎందుకు వస్తుంది? ఆయన కృపాకీర్తికి ఎవరు మహిమపరిచేది? ఈ యొక్క స్త్రీని చూసి హోల్ ఏమంటాము, హెవెన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా, హెవెన్ లో ఉన్న వాళ్ళు ఏంటి, సృష్టి ఏంటి, అందరూ కూడా ఆ డే కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరు ఆ యొక్క బ్రైడ్ ఎవరు అనేసి. అసలు మీరు చూడండి, రోమపత్రికలో 8వ అధ్యాయంలో ఈ భూమి అంట ఎదురు చూస్తుందంట. అసలు రోమా 8లో నేను నా సబ్జెక్ట్ నుంచి పక్కకు వస్తూ ఉన్నాను, కానీ మళ్ళీ కమ్ బ్యాక్ అగైన్ క్విక్లీ. 19th verse. ఎస్. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుతూ కనిపెట్టుచున్నది. కంటిన్యూ. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలంగా వ్యర్థపరచబడని. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేద పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఈ భూమి సృష్టి మూలుగుతుంది, మనం కూడా మూలుగుతున్నాం ఆ దినం కోసం. ఈ శరీరం విడిచిపెడతాము. ఈ భూమి ఎందుకు మూలుగుతుంది? ఈ భూమి కూడా విడుదల. భూమి అంత పాప భారం చేత ఉందన్నమాట. మీరు చూడండి, సొదొమ క్రై చేయటము మనం బైబిల్లో చూస్తాం. సొదొమ మొర నాకు వినిపించింది అంటే ప్రభు. సొదొమ అంటే ఏంటి? ప్రజల ల్యాండ్ క్రై చేసిందా? ల్యాండ్. సొదొమ ల్యాండ్ మొరపెట్టింది దేవునికి. అంటే గాడ్ హ్యాస్ కన్సర్న్ అండ్ కేర్ ఈవెన్ ఫర్ ద ల్యాండ్. మనిషి యొక్క పాపము ఈ భూమికి ఎంత భారం అయిందని తట్టుకోలేదు. ఒక పాయింట్ తర్వాత మొరపెడుతుంది.
ఈ భూమి అంతా మొరపెడుతుంది, ఎప్పుడు ప్రభావ మాకు విడుదల ఈ మానవం నుంచి, దుష్టుల నుంచి, పాపాత్మల నుంచి అని. ఎలా జరుగుతుంది అది? ఈ భూమి ప్రసవ వేదన పడుతుంది. ప్రసవ వేదన అన్నప్పుడు దేనికి సాదృశ్యం? ప్రసవ వేదన అంటే ఎవరో బిడ్డ పుట్టాలి, ఓకే, ఒక బేబీ డెలివరీ అవ్వాలి. సో అమ్మాయి ఎదురు చూస్తున్నారు అందరు ఎవరు పుడతారనేది కదా. అట్లాగా అంటే లోపల నుంచి ఒక భూమి ఎవరిని పుట్టించిద్దంటే, ఒక దినమున ఎవరు వస్తారు బయటికి? దేవుని యొక్క కుమారులు ఎవరో అర్థమవుతుంది అనమాట. ఎవరు తనని ఏళ్తారో, పరిపాలిస్తారో. ద హోల్ ఎర్త్ క్రియేషన్, ఎర్తే కాదు, సో హోల్ క్రియేషన్ ఈజ్ యాక్చువల్లీ వెయిటింగ్. హెవెన్ అంతా ఎదురు చూస్తుంది యేసుక్రీస్తు వారి భార్య ఎవరో ఒక ఆస్పెక్ట్ అయితే. ఇప్పుడు నేనంటాను, దేవుని యొక్క నానా విధమైన జ్ఞానము. సరే, వాట్ ఈస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క నానా విధమైన జ్ఞానాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాం చెప్పండి? ఏంటి? వాట్ ఈస్ దాట్? వెరీ గుడ్. ఏంటి చెప్పండి? ఆయన గుణాతిశయాలు, ఆయన స్వభావము, ఆయన మహిమ ఏంటంటే, మోషే అంటాడు, లార్డ్ నీ మహిమ నాకు చూపించువా. ఏంటి ఆయన మహిమ? ఆయన మంచితనం, ఆయన కనికరం, ఆయన ప్రేమ, నీతి, ఆయన పరిశుద్ధత ఏంటి, దీర్ఘశాంతం ఏంటి, ఈ విషయాలన్నీ కూడా దాన్ని ఎలా మెజర్ చేస్తాం? ఎవరిని మెజర్ చేయగలడా? ఇంత అని ఎవరిని మెజర్ చేయగలదా? ఏం రాయబడింది అక్కడ? ది అన్ఫాథమబుల్ రిచెస్, అంటే అసలు కొలవలేరంట, శోధింపశక్యం. కానీ అయితే నా క్వశ్చన్ ఏంటంటే, లిసన్, ఏమన్నాను ఇందాక? వాళ్ళంతా పరలోకంలో ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు ఆయన్ని డైరెక్ట్గా చూసి నేర్చుకోలేకపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు? డైరెక్ట్గా చూడలేరు. ఎందుకంటే దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ మస్ట్ బి రివీల్డ్. ఆయన ఎవరు అప్రోచ్ కాలేరు. ఆయన ఎక్కడుంటాడు తెలుసా? మీరు అనుకుంటారు ఆయన సింహాసనం ఎక్కుంటే పక్కనే కెరూబులు ఉంటాయి అనుకుంటున్నారా మీరు? ఇంత పక్కన 10 అడుగుల దూరంలో. యూ కెనాట్ ఇమాజిన్ ఆ డిస్టెన్స్. ఎందుకంటే ఒక నోన్ యూనివర్స్ లోనే ఒక ఏమంటాం గ్యాలక్సీ నుంచి ఇంకొక గ్యాలక్సీకి, లేకపోతే ఒక సూర్యుడు నుంచి నెక్స్ట్ స్టార్ కి డిస్టెన్స్ ఎంత తెలుసా? కొన్ని వేల కిలోమీటర్ల, కొన్ని వేల లైట్ ఇయర్స్. చాలా పెద్దది యూనివర్స్. మీరు అనుకుంటున్నారేమో. ఒక ఏంజల్ గురించి రివల్యూషన్ లో రాయబడింది. ఆ ఏంజల్ భూమి మీద ఒక కాలు పెట్టిందంట, సముద్రంలో కాలు పెట్టిందంట. ఒక దూత, దేవుని యొక్క దూత సైజ్ అది. అంటే దేవుడు అన్అప్రోచబుల్ అనమాట. ఆయన లైట్ ముందు ఎవరు నిలబడలేడు. వాళ్ళంతమంది వాళ్ళు హెవెన్లీ హోస్ట్ ఉన్నప్పటికీ కూడా దేవుడు వాళ్ళకి అర్థం కాడు. అసలు దేవుడు వాళ్ళకి అర్థం కాడు. యేసుప్రభువు వచ్చిన రీజన్ కూడా యోహాను సువార్త రాయబడింది. ఏంటో తెలుసా? నేను ఎందుకు వచ్చాను? తండ్రిని, ఆయన నామమును బయలుపరచడానికి. ఆయన రహస్యమందు ఉంటాడు. హీ ర్యాప్స్ హిమ్సెల్ఫ్ అప్ అన్నమాట. ఆయన ఏమంటాం, పిచ్చ డార్క్నెస్, గాఢాంధకారంలో ఆయన తాను మరుగు చేసుకోవాలి. మీరు సోలార్ ఎక్లిప్స్ ఇవన్నీ చూసేటప్పుడు నల్లటి కళ్ళద్దాలు పెట్టుకోవాలి. అందరు కళ్ళద్దాలు పెట్టుకు చూస్తుంటారు. ఎందుకని? డైరెక్ట్ చూడలేరు దాన్ని. అది కొంతవరకు ఆపేస్తుంది అనమాట. సో దేవుని ఎవ్వరు చూడలేరు. ఒక రీజన్ అయితే సంఘం చూసినప్పుడు ఏమవుతుందంటే, దేవునిలో ఏ క్యారెక్టర్స్ ఉన్నాయో అవే క్యారెక్టర్స్ ఈ సంఘంలో కనపడతా ఉంటాయి. సంఘంలో ఆ యొక్క ప్రత్యక్షతలు, ఆ యొక్క రిఫ్లెక్షన్స్ సంఘంలో చూసుకుంటూ ఉంటాడు. అసలు కెన్ యూ ఇమాజిన్ దాట్? వాట్ ఏ కాల్, వాట్ ఏ ప్రివిలేజ్ ఈస్ దాట్? ఏ దూతకి ప్రపంచంలో ఎవరికి లేని ఆధిక్యత ఇది. We are here to manifest the glory of God, the ఏమంటాము ఆయన attributes to whom? To the heavenlies and to the whole creation అన్నమాట. అందుకే మనకి ఇవ్వమన్న టైటిల్ ఏంటి తెలుసా? వీరెంత చిన్న దేవుళ్ళు అనేసి. Who are we? We are small gods మనందరం. ఒక మాట చెప్పనా, రేపొద్దున యేసుప్రభువు వారి సింహాసనం మీద నువ్వు కూర్చున్నప్పుడు నువ్వేమవుతావు? ఆయనకి ఈక్వలా, సమానులు అవుతామా? అసలు కెన్ యూ బిలీవ్ దాట్? కొద్దిమంది నమ్మరు, చాలా హంబుల్. నేను ఎక్కడ సింహాసనం, నేను ఎక్కడో కింద కూర్చున్న బండలు తుడుచుకుంటా అంటారు కొద్దిమంది. ఇక్కడ తుడిచింది చాలు బండలు. మనం ఆడికెళ్ళి సింహాసనం ఎక్కాలి మనం అక్కడ.
సింహాసనము ఎక్కిస్తాడు దేవుడు. వాట్ డూ యూ మీన్ బై దాట్? సరే, ఇంకో మాట చెప్తాను, మీరు నమ్మరు అసలు, బియాండ్ అవర్ అండర్స్టాండింగ్. మీరు ఏమంటాము, బ్లాస్ఫమ్ చేస్తానని కూడా మీరు అనొచ్చు. ఇప్పుడు ఎన్ని సింహాసనాలు ఉన్నాయి పరలోకంలో దేవునికి? హలో, రెండు సింహాసనాలు. 2 ఉన్నాయా, 1 ఉన్నాయా? తండ్రికి కుమారునికి. యేసుప్రభు ఎక్కడున్నారు ఇప్పుడు? అంటే ఆయనకు సింహాసనం ఉందా లేదా అక్కడ? యేసుప్రభు తండ్రికి ఒక సింహాసనం ఉంది, 2 సింహాసనాలు ఉన్నాయి. ఎంతకాలం యేసుప్రభు వరకు అక్కడే ఉంటాడు? 2 సింహాసనం ఎంతకాలం? బైబిల్లో స్క్రిప్చర్ ఉంది మనకి, స్క్రిప్చర్ వాక్యం చెప్పాలి. ఎంతకాలం 2 సింహాసనాలే ఉంటాయి? తర్వాత వెరీ గుడ్, ఎక్సలెంట్. తన శత్రువులు సర్వనాశనం అయ్యే వరకు కదా. ఎక్కడ స్క్రిప్చర్ అది మనకి? శత్రువు ప్రకటన గ్రంథం డిఫీట్ అయ్యే వరకు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం కదా, క్విక్ గా మనం 13వ వచనం చదవండి. హెబ్రీ 1:13. నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠంగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలతో ఎవరిని గూర్చి అయినను ఎప్పుడైనను చెప్పిన. ఎంతవరకు ఆయన కుడి పార్శ్వము కూర్చునేది? అంటిల్ ఆల్ ద ఎనిమీస్ ఆర్ డిఫీటెడ్. వాట్ ఈస్ ద లాస్ట్ ఎనిమీ వి ఫేస్ టు బి డిఫీటెడ్? చివరి శత్రువు చెప్పగలరు? డెత్, మరణం. చివరి శత్రువు మరణం కూడా ఫినిష్ అయిన తర్వాత, లేక్ ఆఫ్ ఫైర్ లో పడేసిన తర్వాత, అప్పుడు ఈ ప్రొఫెసీ ఫుల్ఫిల్ అవుతుంది. అప్పుడు ఎన్ని సింహాసనాలు ఉంటాయి? ఒకటే సింహాసనం. ఒకటే సింహాసనం ఉంటుంది. అప్పుడు వధువు ఎక్కడ కూర్చుంటుంది మరి? ఇప్పుడు వధువు ఎక్కడ కూర్చుంది చెప్పాలంటే? కూర్చుందా, కూర్చోవాలా? ఇంకా ఇప్పుడు వధువు ఎక్కడ కూర్చుందా? ఇంకా కూర్చోవలసిన పరిస్థితి ఉందా? ఒక దగ్గర నాతో పాటు కూర్చుంటారని చెప్తాడు కదా సార్ దేవుడు. ఎఫెసీ 2వ అధ్యాయము. ఎస్ మేడం. 6వ వచనం చూద్దాం. 5, 6, 7 వచనాలు. 5, 6 వచనాలు. 5, 6. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఆల్రెడీ వీఆర్ సీటెడ్. అంటే పరలోకంలో 2 సింహాసనాలు ఉంటే, ఒక దాని మీద తండ్రి ఉంటే, ఒక దాని మీద క్రీస్తు, ఆల్రెడీ సంఘము కూర్చుండబెట్టెను. పాస్ట్ టెన్స్ వాడుతున్నాడు. లిసన్, ఎంతవరకు ఇది 2 సింహాసనాలు? ఓన్లీ చివరి శత్రువు చనిపోయే వరకు మాత్రమే, ఫినిష్ అయ్యే వరకు. తర్వాత ఆయన అక్కడ ఉండడు. అప్పుడు ఎక్కడ ఉంటాడు మరి? ఒక్కడే సింహాసనం ఉంటుంది. మరి ఒక్కడే సింహాసనం ఉంటే దాని మీద ఎవరెవరు ఉంటారు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఐక్యమై సంఘం అనే వధువుతో కూడా కూర్చొని ఉంటారు సార్. ఎంతమంది మీరు దాన్ని నమ్ముతారు చెప్పండి, ఆనెస్ట్ చెప్పండి. నేను దేవునితో పాటు ఆయన సింహాసనం మీద నేను కూర్చుంటాను అంటే అసలు మనకు మైండ్కి ఎక్కుతుంది? అసలు అది ఎక్కదు. అంత ట్రూత్ అది. దట్స్ వెరీ ట్రూ. మనకి అందుకే స్మాల్ జీతో వీఆర్ గాడ్స్ అని రాయబడింది. నువ్వు వెళ్తుంటే యాక్చువల్గా దేవుని బిడ్డలుగా మనం నడుస్తుంటే సృష్టి మొత్తం నీకు సాగిలు పడుతుంది. బికాస్ దట్ నేమ్ ఈస్ గివెన్ టు అస్. యేసు నామములో దెయ్యాలు ఉనికి పారిపోతున్నాయి. మనకి ఇవ్వబడిన పొజిషన్, మనకి ఇవ్వబడిన అథారిటీ, ఆ పవర్ మనం రియలైజ్ అవ్వట్లేదు అసలు.
ద డునామిస్ పవర్ విచ్ ఈస్ గివెన్ టు అస్. ఈ క్రీస్తు ఆత్మ మనకి ఇవ్వబడింది ఆల్రెడీ. రిజరెక్టెడ్ స్పిరిట్ ఇవ్వబడింది మనకి. మన పొజిషన్ అది. ఒకప్పుడు అలా లేము. యేసుక్రీస్తు వారి కంటే ఈ యొక్క స్పష్టత మనకు తెలిసి తీరాలి. అంతే టైం. ఓకే, మీరు ఒకసారి ఎఫెసీ పత్రిక, నేను డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళకపోతున్నాను పిల్లలు, ఇవన్నీ కొంచెము ఫౌండేషన్ వేసుకుంటూ ముందుకెళ్దామని. దయచేసి ప్లీజ్ బేర్ విత్ మీ. ఎఫెసీ పత్రిక చూస్తే మనము 2వ అధ్యాయంలో 3rd చాప్టర్ ఒకసారి 2వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. 12 నుంచి. ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకున్నది. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసింది. చాలు. 5వ అధ్యాయంలో 8వ వచనంలో యు వర్ ఫార్మర్లీ ఇన్ ద డార్క్నెస్ అనట్లా. అసలు మనమే చీకటై ఉన్నాం, మనకి ఆర్ఫన్స్గా ఉన్నాం, హోప్లెస్గా ఉన్నాం, చీకటి అయి ఉన్నాం, నరకానికి తప్ప ఎందుకు పనికిరాం. ఓకే, పాపముల చేత అపరాధములు చచ్చిన వారుగా ఉన్నాం. మనం ఇజ్రాయెల్తో కామన్వెల్త్ లేదు, మనం దేవుడు లేని ప్రజలు, మనకి ఇవ్వబడిన టైటిల్స్ అవి. తర్వాత నిరీక్షణ లేని వారుగా మనం ఉన్నాం. ఇటువంటి మనల్ని, అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు తన కుమారుని యొక్క స్వాస్థ్యము, కుమారుని యొక్క పోలికలు నీకు ఇచ్చి ఆయన సింహాసనం మీద కూర్చుని పెడతాడు. అంటే నేను ఎలా చేస్తాడు తెలుసా? ఏ మచ్చ, డాగు, ముడత, కలంకము లేని సంఘముగా ఆయన తయారు చేస్తాడు. మనం రేపు పొద్దున ఆయన వచ్చినప్పుడు మనం అందరం ఎలా కనపడతాం తెలుసా? ఆయన ఉన్నట్లుగానే కనపడతాం. అంటే అర్థం ఏంటి? మనకి ఎటువంటి జీవితాన్ని ఇస్తాడని ప్రామిస్ ఇది? పాపమును జయించిన జీవితం ఇది. ఇంకా పాపంతో పద్దాక స్ట్రగుల్ అయ్యి పడిపోయి లెగుస్తూ ఆ జీవితం కాదు క్రైస్తవ జీవితం అంటే. అసలు దేవుడు మనల్ని, ఇది నిత్య సంకల్పం. ఇది అర్థం కావాలి. ఫస్ట్ బ్రాడ్ పిక్చర్ నాకు అర్థం కావాలి. ఈ లోకంలో వెరీ షార్ట్ పీరియడ్, టెల్ యూ, ఇది మా మైండ్లో ఎక్కాలి, బాగా హార్ట్ టు మైండ్కి ఎక్కాలి. ఈ లోకంలో నువ్వు ఏం చేస్తున్నా ఆయన రాజ్యం కొరకే నువ్వు చేయాలి. వీఆర్ ఆల్ మిషనరీస్ యాక్చువల్లీ. ఒక డాక్టర్ అనుకో, యు ఆర్ ఎ మిషనరీ డాక్టర్. ఒక టీచర్ అనుకోండి, యు ఆర్ ఎ మిషనరీ టీచర్. యు ఆర్ ఎ మిషనరీ ఇంజనీర్, మిషనరీ ఏమంటాం పాస్టర్. ఈవెన్ పాస్టర్ ఈజ్ ఆల్సో మిషనరీ. అర్థమవుతుంది? వీఆర్ ఆల్ మిషనరీ స్టూడెంట్స్. వీఆర్ ఆల్ ఆన్ ఎ మిషన్. నేను పరలోక రాజ్యం స్థాపించబడాలి, నేను క్రీస్తు పోలికం రావాలి. ఈ పీరియడ్ ఎందుకు దేవుడు నన్ను అనుమతించాడు బ్రతకడానికి తెలుసా? ఈ లోకంలో ఒక సఫరింగ్ అనుమతించాడు. కారణం ఏంటి? ప్రతి దానికి ఒక కారణం ఉంది. ఆ కుమారుని యొక్క పోలిక, అది మేలు అంటే. అర్థమవుతుంది? ఆ నిత్య సంకల్పం ఏంటంటే నేను నిత్యం యాజకుడిగా అవ్వాలి. రాయల్ ప్రీస్టుడ్ అంటాం. ఆయన ఎదుట నన్ను నిలబెడతాడు. ఐఎమ్ ద బ్రైడ్, ఐఎమ్ హిజ్ సన్. మనకి ఇవ్వబడిన టైటిల్స్ ఇవి. ఆయన సొత్తైన ప్రజలం, దేవుని యొక్క కుమారులం, మనం కుమార్తెలం. అంటే తన కుమారునితో మనల్ని సమానుడిగా చేస్తాడు తండ్రి. యేసుని ఎలా ప్రేమించాడో నిన్ను నన్ను అలానే ప్రేమిస్తున్నాడు. మన పట్ల శ్రేష్టమైన ఉద్దేశాలు, ప్రణాళిక కలిగి ఉన్నాయి. ఎంత ప్రేమ అంటే తన ప్రాణం పెట్టున్నంతగా. ఐ టెల్ యూ, దిస్ గివ్స్ అస్ హోప్. ఆయన మనం కొట్టివేయలేదు, తీసివేయలేదు ఇంకా. అండ్ ఐ టెల్ యూ అగైన్ అండ్ అగైన్, మన నీతి, మన భక్తి, మన మంచితనం కానే కాదు. దయచేసి కుంగిపోద్దు. సాతాను మనల్ని కుంగదీస్తా ఉన్నాడు. అవును, ఈరోజు అట్రుగా నేను ఫెయిల్ అయిన, పడిపోయాను, సో వాట్? దేవునికి చిత్తం చేంజ్ అయిపోద్దా? దేవుని ప్రణాళిక నా పట్ల చేంజ్ అయిద్దా? నో. అంత చీప్, అంత స్మాల్ ప్రణాళిక కాదు ఆయనది. షేక్ అయిపోద్ది ఏమన్నా? నో. ఆయన నన్ను మరలా ఎమ్మటే లేపుతాడు, సరిచేస్తాడు. నేను మునిగిపోతున్నా, లార్డ్ హెల్ప్ మీ అంట, ప్రభు చేతి లేపుతాడు. ఆయన కనికరం ఎంత గొప్పదంటే, నేను ఒక్క స్టేట్మెంట్ చదువుతాను. నేను యాక్చువల్ క్లోజ్ చేస్తాను, నా టైం
మనం కంటిన్యూ చేద్దాం తర్వాత. నాకు ఒక స్టేట్మెంట్ అండి, చాలా హోప్ఫుల్ స్టేట్మెంట్ అది. నా మొబైల్ ఒకసారి, నా మొబైల్. ఒక్క సెకండ్ అండి, ఐమ్ సారీ. ఓకే, రిచర్డ్ సిబ్బిస్ అంట, ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ ఇచ్చిన స్టేట్మెంట్, ఒక కోట్. లిజన్, when Satan tempts us to run from God and discourages us, as he will do at such times. చూడండి, సాతాను మనల్ని ఎలా శోధిస్తాడంట? దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోవాలని. దేన్ని బట్టి? మన పాపాలను బట్టి, పడిపోయిన స్థితిని బట్టి, లేకపోతే అనేక అపరాధములను బట్టి మనం డిస్కరేజ్ చేసి దేవుని నుంచి దూరంగా తీసుకెళ్ళి మనల్ని డిప్రెషన్లోనికి తీసుకెళ్ళినప్పుడు అంట, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఏంటంట? గాడ్ హ్యాస్, లిజన్, కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్. ఏంటది? గాడ్ హ్యాస్ సెట్ హిమ్సెల్ఫ్ టు బి గ్లోరియస్ ఇన్ మర్సీ అబౌవ్ ఆల్ అదర్ అట్రిబ్యూట్స్. ఎంతమందికి అర్థమైంది నాకు తెలియదు, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా తెలుగులో. మనము ఒక డిప్రెషన్లో, లోన్లీనెస్లో పడిపోయి, ఒక గిల్ట్ కండెమ్నేషన్లో సాతాను నన్ను శోధించి, నా పని అయిపోయింది, దేవుడిని క్షమించలేదు, నేను దూరంగా తీసుకెళ్తున్నప్పుడు, లేదా కొట్టబడిన స్థితిలో, పడిపోయిన స్థితిలో ఒకవేళ నేను ఉంటే గనక, రిమెంబర్, గుర్తుపెట్టుకో, ఏంటి తెలుసా? నిన్ను తిరిగి ఆయన దగ్గర రప్పించుకోవడానికి, ఆయన నిన్ను మరలా అంగీకరించి నీ వైపు నడిపించుకోవడానికంట, దేవునికి అనేక అట్రిబ్యూట్స్ ఉన్నాయి, దేవునికి అనేక లక్షణాలు, గుణాలు ఉన్నాయి. అందులో ప్రేమ అనేది ఒకటి, దీర్ఘశాంతము, కనికరము, కృప, నీతి, తర్వాత ఏమంటాం ఇంకా పరిశుద్ధత, చాలా ఆస్పెక్ట్స్లు ఉన్నాయి కదా. అన్ని గుణాలలో, అట్రిబ్యూట్స్ అన్నిట్లోకెల్లా ఒక్క అట్రిబ్యూట్, ఒక్క గుణం అంట అత్యున్నతంగా పెరిగిపోద్దంట. ఒక్క గుణం ఏంటది? ఆయన కనికరము అనే ఒక అట్రిబ్యూట్ని ఆయన అన్నిటికంటే అత్యున్నతంగా హెచ్చించి నీ మీద కనికరం చూపి ఆయన నిన్నేం చేస్తాడు? తన వైపు ఆకర్షించుకుంటాడు. ఇక్కడ మనం అందరం కూడా ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకుందాం. వి విల్ టర్న్ బ్యాక్, విల్ కమ్ టు హిమ్. ఆయన నాలో ఈ సక్రియను ఆరంభించాడు. హీ విల్ ఫుల్ఫిల్, హీ విల్ ఫినిష్ ఇట్. ఓకే, యేసుక్రీస్తు లాగా జీవించడానికి అనుకూలమైన ప్రతి అవకాశము, ప్రతి విధమైన సానుకూలత యేసుక్రీస్తు మనకు చేసి ఉన్నాడు. ఓకే, సో మన పిలుపు ఉన్నతమైనదిగా మనం చూద్దాం. ఓకే, నా టాపిక్లో ఇంకా రాలేకపోయాను నేను ఇంకా. ఓకే, దయచేసి ఒక్క వారం వేచి చూడండి. నెక్స్ట్ సాటర్డే కల్లా మనము డీటెయిల్గా మనము యేసుప్రభు వారికి మనకి మధ్యనున్న ఆ యొక్క సిమిలారిటీస్, పాసిబిలిటీస్ మనం నేర్చుకుంటాం. ఓకేనండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మరొకసారి నీ పాసందుకు వస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు రక్తంతో మమ్మల్ని మీరు కొన్నారు, నీ పోలికలోనికి మమ్మల్ని పిలుస్తున్నారు, నీ సింహాసనం మీద కూర్చుని బిడ్డలు మీరు ఇష్టపడుతున్నారు. మీరు మమ్మల్ని కని ఉన్నారు నాయన, నీ రక్తం ఇచ్చి, ఇదిగో నీ ఆత్మనిచ్చి నాయన, అయ్యా నీ వాక్యమునిచ్చి ఈరోజు మమ్మల్ని మీరు భద్రం చేశారు, సీల్ చేశారు. లార్డ్, ప్లీజ్ హ్యావ్ మర్సీ ఆన్ us, ఓ గాడ్. మా హృదయాలు నిజంగా అయ్యా, మేము మా కనులు తెరవబడాలి, మా హృదయాలు మండాలి నాయన. ఇంత ఉన్నతమైన ఘనమైన అయా ఈ యొక్క సంకల్పమును మేము కోల్పోకూడదు, కుడి ఎడమకు మేము వెళ్ళకూడదు. నా తండ్రి, ప్లీజ్ హ్యావ్ మర్సీ ఆన్ us, ఓ గాడ్. కనికరం చూపండి, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకునమని సహాయం దయచేయమని యేసు నామమున క్షణ తండ్రి, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ మేడం, అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. రికార్డింగ్ స్టాప్ చేశారా? Praise the Lord, Praise brother. the Lord.
లోడ్ అందరికి ప్రైజ్ లార్డ్. అందులో చేయి. అలా ఈ వీక్ కూడా మళ్ళీ సస్పెన్స్ లో పెట్టారుగా 1 వీక్. అమ్మా అవ్వట్లేదా? అవుతుందా? ఇంకా రికార్డ్ అవుతుందా? తీసి పెడతాం. అది ఉంటుంది కదా రిసీవ్. ఇది రికార్డింగ్ ఆపడానికి కుదరట్లేదు. ఇదంతా రికార్డ్ అవుతుంది. ఓకే. ఇందులో మీ మెథడ్లో ఏమైనా ఆపేస్తున్నారు? వచ్చింది. ఒక సెకండ్.